ప్రధానమంత్రి రేపు వస్తున్నారు ఆ, ఆంధ్రప్రదేశ్. మరి ఆయన ముందు మాట్లాడాల్సిన అంశాలు ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. దాని మీద 32 విభాగాల కార్మికులు మన జగన్మోహన్ రెడ్డి గారిని భారీ వర్షంలో తడుస్తూ వచ్చి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా ఇది పరిష్కరించండి అని చెప్పి వెళ్ళారు. అదయిందా? తర్వాత మెడికల్ కాలేజీల అంశం. మీరు ఎలాగో కోటి సంతకాల సేకరణ కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతోంది. ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోనివ్వటం అది వేరే. దానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఉన్న వాటిని ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం ఇది. కాక గుంటూరు జిల్లాలో తురకపాలెంలో అంతుపట్టని మరణాలు, 30 మంది దాకా పోయారు. తర్వాత కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో 2 పిల్లలు చనిపోయారు. దాదాపు మోర్ దాన్ 170 పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కేజీహెచ్లో. అది ఇంకా గుంటూరు జిల్లా బీసీ హాస్టల్లో 56 మంది ఫుడ్ పాయిజన్ తిన్నారు పిల్లలు. ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఓకే, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి రేపు పొద్దున ప్రధానమంత్రి గారు మరి వీటి గురించి అడుగుతారు కదా, ఎంతో కొంత అడుగుతారు కదా. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? మావి 2 ఇంజన్లు, మీ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లు గవర్నమెంట్ కదా మంది. ఏంటి మరణాలు ఏంటి? పిల్లలు చదువుకుంటున్న పిల్లలకి ఇబ్బందులు ఏంటి అని అడుగుతారా లేదా? అసలు ఆయన తెలియనియారంటారా ఇదంతా? తప్పకుండా మోడీ గారికి నాకు తెలిసి ఉం, చాలా ఉం, సమగ్రమైన విచారణ చేసింటారు. వారికి సమగ్రమైన సమాచారమే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం వేరు. వాళ్ళు చేయాల్సిన ఏ పని చేయాలనుకుంటున్నా చేశారు. కానీ మెడికల్ కాలేజీ విషయాలు వచ్చేటప్పటికి వాసుదేవన్ గారు, ఈ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో దాదాపు ఉం, జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొని వచ్చారు. ఎవరు కూడా ఉం, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు కదా, ఏ రోజు కూడా ఒక కాలేజీ తీసుకురాలేదు. దాంట్లో ఉం, భాగంగా మెడికల్ కాలేజీలు 5 స్టార్ట్ అయ్యాయి. ఒక 2 ఉం, లెటర్ రాస్తే 50 సీట్లు అనౌన్స్ కూడా చేశారు. ఇంకా మిగతావి దాదాపు 60% పైన పనులు జరిగాయి. దాన్నే మన స్పీకర్ గారు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి కూడా వారికి కంటికి కనపడకనో చెవుకు వినపడకనో వారు మెడికల్ కాలేజీ లేదు, దానికి జియోనే లేదు అని చెప్పారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది అందరు ఆదరణతో ప్రజల యొక్క అంతమంది అభిమానుల మధ్యలో పోయి మెడికల్ కాలేజీని చూపించారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే, పీపీపీ విధానం చాలా మంచిది, మేము పీపీపీ అనుకుంటూనే వస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో పేదవారికి, అంటే బడుగు బలహీన వర్గాల వారికి, హై దీంట్లో ఉన్నటువంటి క్యాస్ట్ ఉన్నటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వారికి కూడా చాలా నష్టం జరుగుతుందనేది వాస్తవం. ఇవి కాకుండా దీంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలు ఉందనుకోండి, ప్రభుత్వ కాలేజీలో 50% రిజర్వేషన్ వస్తుంది ఎస్టీ ఎస్సీ బీసీలకు. కానీ ప్రైవేటీకరణలో వస్తుందా చెప్పండి? ప్రైవేటీకరణలో రాదు. ప్రభుత్వ ఇదే కాదు, కాలేజీలో ప్రభుత్వం అక్కడ నడిపితే ఆ కాలేజీల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకోకపోయే అవకాశం ఉంది. అక్కడ కూడా కష్టమే. అదే దాని నేను మీద చాలా అదే మంది నేను ప్రొఫెసర్లు, గుంటూరు జిల్లా నుంచి ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఎందుకంటే ఆ, ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత నుంచి ఈ దూరంగా జరుగుతాయి ఈ పీపీపీ మోడ్లోకి వెళ్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అదే నేను దీనివల్ల ఏమైతుందంటే ఎస్టీ ఎస్సీ బీసీలకు సోదరులకి సోదరి మనులకి వాళ్ళు కడుపు కొడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఇది ప్రైవేటీకరణ చేయకపోతే, ప్రభుత్వం నడిపితే వాళ్లకు 50% మనకు రిజర్వేషన్ ఇవ్వాలి. దాంట్లో ఎడ్యుకేషన్ పైన దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా 50% రిజర్వేషన్లతో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులు అక్కడ ఉంటారు. కానీ దీనివల్ల పీపీపీ చేయడం వల్ల వారందరికీ వారి కడుపు కొట్టినట్లే. మేల్కొనాలి, దీని గురించి బాగా ఆలోచించాలి ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులు. తెలుగుదేశం ప్రధానమంత్రి పార్టీలో గారి నోటీసులోకి ఇవన్నీ వెళ్తాయంటారా ఇవన్నీ? ఎందుకంటే ఆయన అంటే ఒక్కటి ఖచ్చితంగా వాసుదేవన్ గారు, నేను ఒక రాష్ట్రానికి వస్తున్నారంటే దానికి సంబంధించిన సమాచారంతో వస్తారు ఆయన. సమగ్రమైన సమాచారంతో వస్తారు. ఆయన రాకముందే వీరు పోయి వారిని ప్రసన్నం చేసుకోవాలా, ఏదో ఉమ్, మాట్లాడాలా అనుకుంటున్నారు. అది ఓకే. ఈ వచ్చిన తర్వాత అయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి మోడీ గారికి సమగ్రమైన సమాచారం ఉందనుకుంటున్నా. ఈ యుఎన్ఓ మీటింగ్ లో మిథున్ రెడ్డి గారు కూడా మొత్తం అంతా తెలియజేస్తారు. ఈ తెలియజేయడం వల్లనే వారికి కింద చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మోడీ గారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కు వస్తారు అంటేనే వారికి ముచ్చమటలు పడే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నానంటే మోడీ గారికి కనీసం బీజేపీ వాళ్ళైనా రాష్ట్రంలో ఇన్ని పరిస్థితులు జరుగుతా ఉన్నాయి, మన ప్రభుత్వం వారికి మద్దతు ఇచ్చినాం, మనము సెంటర్ లో ఉన్నాం అని ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షులు గాని
హై క్యాడర్ లో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా దాదాపు వచ్చేసారు కదా, దాంట్లో కూటమిలో భాగంగా ఉన్నారు. వాళ్ళైనా కనీసం మోడీ గారికి అపాయింట్మెంట్ పెట్టుకోను, లేకుంటే పైన పెద్దలకి అమిత్ షా గారికి పెట్టుకోను, ఇది తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది తెలియజేయకపోతే బీజేపీ వాళ్ళు ప్రజాద్రోహులు, వీళ్ళు ఉమ్, ప్రజలలో ద్రోహులుగా ముద్రించిపోతారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్ని తప్పుల తడకగా ఉంది. ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూనే వస్తాం, బోటు దగ్గర నుంచి లడ్డు దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తో తిరుమల తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, అక్కడ తొక్కిచాటలో జనాలు పోయినట్టు కానీ, దీనంతా కూడా వీళ్ళు ఏది కూడా సరిగా సమగ్రమైన విచారణ లేకుండా ఏదో ఒకటి చెయ్యాలా, మనం బయట పడిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇది బీజేపీ వారికి ఉమ్. కూడా నేను తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మరి అతను చెప్పేటట్టు పరిస్థితుల్లో ఉన్నాడో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో అతను యాక్షన్ చేస్తున్నాడో. ఇప్పుడు అతనికి సినిమా వాళ్ళ డైరెక్షన్స్ అంతా యాక్షన్ పక్కన వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారే అతనికి పెద్ద ఆ, ఒక డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, జగన్మోహన్ రెడ్డి గారు మన విజయనగరం జిల్లాకు మన మెడికల్ కాలేజీ చూపించేదానికి వెళ్ళారు. ఉమ్. చూపించేదానికి పోతే ఈయన అదే పనిగా డైవర్ట్ చేయడానికి మన మన ఇది మన మన- ఈ మన ఇంకొక కార్యక్రమం పెట్టి పవన్ కళ్యాణ్ గారితో పంపించారు పిఠాపురం. కాకినాడ జిల్లాలో. అదే ఆ, కాకినాడ జిల్లా ఉప్పాడ దగ్గరికి పంపించారు. ఉప్పాడ ఉప్పాడ. ఫిషర్మెన్. దేనికది? దేనికది? మన సముద్రంలో బోటు మన చేపల దీన్నంతా పట్టేవాడికి వారి కోసమని వారి యొక్క కార్యక్రమాన్ని చూసేకపోయారు. ఇప్పుడేముంది, ఎప్పటి కనీసం నుంచో ఇంత ఇలా జరుగుతూనే ఉన్నాయిగా. ఇలాగ ఆయన జగన్మోహన్ రెడ్డి అవును. గారు ఏమైనా ఆ, ప్లాన్ పెట్టుకుంటే దాని మన దగ్గర లెక్క కూడా పెట్- ఉంది అదంతా. ఆయన ఏదైనా అవును, ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆయన ఎంబడే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. చేసుకో. దీన్ని ఉమ్, అంత అంత పెద్ద, ఇప్పుడు మన డయాస్ మీద మాట్లాడి 100 రోజుల్లో మీ సమస్య తీరుస్తానన్నాడు. అంటే ఉమ్, 1.5 సంవత్సరము 2 ఏళ్ళు చెయ్యలేని పని వీరు 100 రోజుల్లో చేస్తారా? ఏమన్నా మనము ఉమ్, ఒకవేళ ఇంత పెద్ద సమస్య ఉంది కదా, అది అసెంబ్లీలో ఉమ్, దాన్ని ఎత్తారా పోనీ? అసెంబ్లీలో దాని గురించి ఆ పాయింట్ గురించి రైజ్ అయిందా? లేదే. అసెంబ్లీలో రైజ్ కాకుండా, లోకల్ ఎమ్మెల్యేకి తెలియకోకుండా, అసెంబ్లీలో దీన్ని పెట్టుకోకుండా ఎప్పుడంటే అప్పుడు పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉంది కదా, నేను పోయి ఏదో ఒకటి ఉమ్, చెయ్యాలా, చంద్రబాబు నాయుడు ఉమ్, గారి డైరెక్షన్ లో చంద్రబాబు గారు పొమ్మన్నారు, ఆయన చెవులు ఒప్పుకుంటూ పోయాడు పాపము. ఆయన పోవడం వల్ల ఏమైతా ఉందంటే అబాస్ పాలవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు స్వశక్తితో ఆయన ఒక విజన్ తో ఆలోచించేవాడు. ఇప్పుడు ఆ ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో డైవర్షన్ పాలిటిక్స్ కోసము ఏది చెబితే దాన్ని డైవర్షన్ చేయడంతో అతనికి ఉన్న ఇమేజ్ తగ్గిపోయింది. రాష్ట్ర ఉమ్. ప్రజలలో అంతా పవన్ కళ్యాణ్ గారు నిలకడ లేని మనిషి అని అందరూ కూడా చెవులు కొరుక్కుంటున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసుకున్నారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. దీన్ని ఏదైనా సరే ఈ మద్యం గురించి కానీ, రేపు మన బీజేపీ పెద్దలు మోడీ గారు, శ్రీయుతులు మోడీ గారు వస్తున్నారు కదా, ఆ మోడీ గారికి మన జనసేన కూటమిలో ఉన్నారు కాబట్టి జనసేన మోడీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బీజేపీలో ఉన్న పెద్దలు కానీ రాష్ట్రంలో జరుగుతున్నట్టు అనిశ్చిత పరిస్థితిని మోడీ గారికి వివరించాలి. ఈ యొక్క వివరించి రాష్ట్రాన్ని కాపాడాలి. తద్వారా రాష్ట్ర ప్రజలకు మనకు మేలు చేయాలన్న ఉద్దేశంతో అయినా వీరిద్దరు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని చెప్పి నేను మీ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ పెద్దలకు రైట్. కానీ నేను తెలియజేసుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లిక్కర్లో చోటు ఓకేనండి. చేసుకుంటున్న సంఘటనలు, పరిణామాలు, అలాగే ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో జరగబోయే అంశాలు, లే తెర మీదకి రాబోతున్న అంశాలు, వీటి మీద సమగ్రంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.